హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 66 చూసే ముందు పార్ట్ 65 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎస్, నేను టెన్షన్ పడితే వీడి అడ్వాంటేజ్ తీసుకుంటాడు, ఆ ఛాన్స్ వీడికి ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిన చైత్ర, నువ్వు ఓన్లీ హ్యాండ్స్ పట్టుకో, అంతకు మించి ఎక్కడ టచ్ చేయకూడదు అని వార్నింగ్ ఇచ్చి డెవిల్ బాబుతో డాన్స్ స్టార్ట్ చేసింది. కంగారు బేబీ వెర్రి బెదిరింపులకి నవ్వుతూ ఓకే అని జస్ట్ హ్యాండ్స్ పట్టుకొని కదులుతూ ఉన్నాడు డెవిల్ బాబు. ఆఫ్టర్ 5 minutes డ్రింక్ ఎఫెక్ట్ బాడీ మీద బాగా పనిచేస్తున్నట్టుంది. చెస్ట్ టైట్ అయింది, నాలుక డ్రై అవుతుంది. హీట్ జనరేట్ అవుతున్న బాడీకి స్వెటర్ అనీజీగా అనిపించి తీసి పక్కన పడేసిన చైత్ర, యు ఆర్ లుకింగ్ సో స్మార్ట్ అంటూ డెవిల్ బాబు బుగ్గన ముద్దు పెట్టింది. నో నో అంటే నో అనే స్టాండర్డ్ చైత్ర చేట్టెక్కేసింది. డూ యు నో మిస్టర్ డెవిల్ అని ముద్దుగా రాణా చెవిలో అడుగుతూ ఉంటే, వాట్ ఈస్ దట్ కంగారు అని స్మూత్ వాయిస్లో చెప్పు అన్నాడు రాణా. నీ హైట్ తాటి చెట్టులా ఉన్నా, నీ కలర్ మిగల పండిన జామ పండులా ఉన్నా, నీకు ముక్కు మీద చెప్పలేనంత కోపం ఉన్నా, నువ్వంటే అమ్మాయిలకి పిచ్చి క్రష్ అని తిడుతూ పొగుడుతున్న చైత్ర బేబీని వగరు చూపులు చూస్తూ అవునా అన్నాడు. ఎస్ మై డియర్ డెవిల్, యు ఆర్ లుకింగ్ సో హాట్ అని డ్రాగ్ చేసి చెప్తూ ఉంటే తన డైలాగ్ పూర్తి కాకముందే ఐ నో బేబీ అంటూ స్లోగా చైత్ర నడుము మీదకి చేతిని చేర్చి ప్రెస్ చేశాడు. ఆ స్పర్శ కోసమే తప్పిస్తున్న తన శరీరంలో వేల ప్రకంపనలు రేగి పరవశంగా కళ్ళు మూసుకొని రాణ మెడవంపులో ముఖం చేర్చిన చైత్ర మెడ మీద అతని వెచ్చని ఊపిరి సరిగములు పలుకుతూ ఉంటే ఆ కలవరానికి డెవిల్ బాబు బుగ్గ మీద ముద్దు పెట్టి కసుక్కున కొరికింది. చైత్ర బేబీ ముద్దుకు కళ్ళు చిన్నవి చేసి మత్తులో ఓపెన్ అయిపోతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు, తర్వాత కమిట్ అయ్యానని ఏడ్చి చచ్చావో చంపేస్తా అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు రాణా. ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ మైండెడ్ మై డియర్ డెవిల్ కింగ్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ హేట్ యూ. బట్ ఈ డ్రింక్ ఉందే, ఇది నాతో ఇలా చేయిస్తుంది, దీనిలో నా మిస్టేక్ ఏమీ లేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అండ్ ఐఎమ్ ఇన్ ఫుల్ కంట్రోల్ అంటూ అమాయకంగా కళ్ళు టపటపలాడించింది. మత్తు ఒంటికెక్కినా దీని బుర్రలో బలుపు తగ్గలేదు అని తనతో పాటు డాన్స్ చేస్తున్న మరొక పర్సన్కి చైత్రను హ్యాండ్ ఓవర్ చేసి 2 minutes హ్యాండిల్ చేయమని చెప్పి వెళ్ళాడు రాణా. ఐ వాంట్ యు మై డియర్ డెవిల్, వేర్ ఆర్ యు గోయింగ్ అని వెనక నుంచి అరుస్తూనే ఉంది చైత్ర. దీనికి బాగా బలుపు ఎక్కువైంది, డైరెక్ట్గా నన్ను డెవిల్ అని పిలిచేస్తుంది అంటూ పళ్ళు బిగించిన రాణా చైత్ర బేబీని పట్టించుకోలేదు. లక్కీ దగ్గరికి వెళ్ళి వాడి టెంపరేచర్ చూసుకొని, నీకు ఆకలి వేస్తే గ్రానీ దగ్గరికి వెళ్ళు, అమ్మ హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది, డిస్టర్బ్ చేయకు అంటూ చైత్రను చూపించాడు. తన చేయి పట్టుకున్న వాడి జుట్టు పట్టుకొని వంగ తీసి వడియాలు అప్పడాలు వేస్తోంది వాడి వీపు మీద. అది ఫైటింగ్ పెద్ద మనిషి, డాన్స్ కాదు అని బుజ్జిగడు నవ్వుతూ అంటూ ఉంటే ఇన్నోసెంట్ చైత్ర బేబీలోని వైలెంట్ యాంగిల్ని ఫస్ట్ టైం చూస్తున్న రాణా కళ్ళు కూడా పెద్దవయ్యాయి షాక్తో. ఇది మామూలుది కాదు అనుకుంటూనే, అదే అమ్మ ఎంజాయ్ చేస్తుంది కదా, ఓకేనా అని అన్నాడు రాణా. అమ్మ హ్యాపీగా ఉంటే నాకు డబుల్ ఓకే అని రాణాను చూస్తూ, బట్ అమ్మని నువ్వు కూడా డిస్టర్బ్ చేయకు, చేస్తే నేను నీకు కూడా అలాగే ఇస్తాను అని కళ్ళు ఎర్రగా చేసి వార్నింగ్ ఇచ్చిన లక్కీకి ఓకే అని చెప్పి ఇద్దరి దగ్గర సకల కళలు ఉన్నాయి, చెప్తే నమ్మది పాడులోకం అనుకుంటూ ఓల్డ్ కపుల్ దగ్గరికి వచ్చి మాట్లాడిన రాణా కపుల్ 7 సెంటిమెంట్ డ్రింక్తో చైత్ర దగ్గరికి వచ్చాడు. అప్పటి వరకు హ్యాండిల్ చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పడంతో, నీకో నమస్కారం, నీ పెళ్ళానికి ఒక నమస్కారం, ఎటువంటి రాక్షసుతో గయ్యాలితో ఎలా కాపురం చేస్తున్నావు భయ్యా అని పీలికలు వేలాడుతున్న టీషర్ట్తో దండాలు పెట్టి ఏడ్చుకుంటూ పోయాడు వాడు. వాడిని ఓదార్చుకోవడానికి వాడు వెనకే పోయింది వాడి గర్ల్ ఫ్రెండ్. బతకనియవే మనుషుల్ని, ఎందుకు వాడిని అలా కొట్టావు అని సీరియస్ అవుతున్న రాణా మీదకి శివంగిలా దూకి, వాడు నన్ను టచ్ చేశాడు, హౌ డేర్ టు టచ్ మీ అని భద్రకాళిలా మండిపడుతూ ఉంటే, ఓకే కూల్ బేబీ, కొట్టి అలసిపోయావు, హ్యావ్ ఇట్, ఎనర్జీ వస్తుంది అని కూల్గా తనని కంట్రోల్ చేసి డ్రింక్ ఆఫర్ చేశాడు రాణా. ఆర్ యూ ష్యూర్ డెవిల్, ఇది తీసుకుంటే ఎనర్జీ వస్తుందిగా అని పళ్ళు బిగించి కసిగా అడుగుతున్న చైత్ర పాపను పైనుంచి కిందకు చూసి, డెఫినెట్గా వస్తుంది, ఈసారి ఎవరిని ఉతుకుతావు అని అడిగాడు వెటకారంగా. నన్ను ఎవ్వడు టచ్ చేసినా వాడిని ఉతికేస్తాను
ఐఎమ్ నాట్ ఏ బేబీ లేడీ, ఐఎమ్ ఏ లేడీ లెపర్డ్. నేను లేడి పిల్లని కాదు, చిరుత పులిని అని చెప్పాల్సిన దాన్ని మధ్యలో తిక్క తిక్కగా చెప్తున్న చైత్రను చిత్రంగా చూస్తూ దీని ఒరిజినాలిటీ వెరీ డేంజర్ అని అనుకున్నాడు రాణా. చైత్ర పాపని మత్తులో పడేసే తను అనుకున్నది దక్కించుకోవాలని ఉదయ్ ఎక్స్పీరియన్స్తో బలంగా ఫిక్స్ అయిన రాణా తన కోసం ఒకటి, చైత్ర కోసం 2 డ్రింక్స్ పట్టుకొచ్చాడు. చైత్ర బేబీ ఇప్పుడు చాలా స్పీడ్గా ఉందిగా, ఆ స్పీడ్లో ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 3 ఖాళీ చేసేసేసరికి డెవిల్ బాబుకి దిమ్మ తిరిగింది. ఒసేయ్ ఒసేయ్ అది నాదే అంటున్న రాణాను తోసేసి మరీ 3ది కూడా ఫినిష్ చేసి, ఇవి బాగున్నాయి, వగరుగా తీయగా తాగాక మత్తుగా, ఐ వాంట్ మోర్ అని డిమాండ్ చేస్తున్న చైత్ర బేబీ నోరు నొక్కేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు రాణా. ఆటలు పాటలు ముగిసి అలసిపోయి అందరూ వెళ్ళిపోతున్న టైంకి లక్కీని ఓల్డ్ కపుల్ తమతో తీసుకువచ్చి ఫీడ్ చేసి మెడిసిన్ ఇస్తుండగా రాణా వచ్చాడు. అలసిపోయినట్టు డల్గా ఉన్న రాణా ఫేస్ చూస్తూనే ఆర్ యూ ఆల్ రైట్ అని అడుగుతూ ఉంటే ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అని చెప్పి లక్కీని తీసుకొని చైత్ర దగ్గరికి వచ్చాడు. అప్పటికే వాడి నిద్రలోకి వాలిపోతున్న అమ్మ కోసం అడుగుతున్నాడని గ్రాండ్ పా ఫోన్ చేయడంతో వాడిని చైత్ర దగ్గరికి తీసుకురాక తప్పలేదు రాణాకు. ఒళ్ళు తెలియని మత్తులో ముడుచుకొని పడుకున్న చైత్రను చూడడమే అమ్మ ఓకేనా అని అడిగాడు లక్కీ. నీకు బిగ్ గోల్డ్ అమ్మని పేషెంట్ చేసింది అని అబద్ధం చెప్పి చూసావుగా, ఇక డిస్టర్బ్ చేయకుండా నువ్వు కూడా పడుకో అని బెడ్ మీద దించాడు. తన వల్ల అమ్మ వీక్ అయింది అనేప్పటికీ లక్కీలో ఎక్కడి లేని బాధ వచ్చేసింది. సారీ అమ్మా అంటూ చైత్ర చేయి తీసుకొని తన అరచేతిలో తల పెట్టుకొని చైత్ర మీద చేయి వేసి తనలోకి ఒత్తిగిలి పడుకున్నాడు. ఇద్దరిని అలా చూసి టెంట్లో నుంచి బయటకు వచ్చిన రాణా నిశ్శబ్ద సముద్రంలో మౌనంగా పోరాటం చేసి మళ్ళీ 1 గంట తర్వాత లోపలికి వచ్చాడు. ఇద్దరు డీప్ స్లీప్లో ఉన్నారు. లక్కీ తల నిమిరి వాడి నుదుటి మీద కిస్ చేసి ఐ లవ్ యూ యాపిల్, అమ్మ పోలికలే కాదు అమ్మ ప్రేమను చూశాను నీలో, ఇప్పటి వరకు మిస్ అయ్యాను, ఇక మీదట మిస్ అవ్వను అంటూనే మళ్ళీ ముద్దు పెట్టి చైత్ర సైడ్కి వెళ్ళిన రాణా ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు గెలిచి ఓడిపోతావో ఓడిపోయి గెలుస్తావో, చాయిస్ ఈజ్ యువర్స్ అని చైత్ర తల మీద పెదవులు అద్ది బ్యాక్ సైడ్ నుండి హగ్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దెక్కి లేచిన చైత్ర పాప బరువుగా ఉన్న బాడీని స్ట్రెచ్ చేస్తూ సెన్స్ తెలిసిన నిజానికి జుట్టు పట్టుకొని పెట్టిన పొలికేకకు ఒళ్ళు విరుచుకుంటూ వచ్చాడు రాణా. బాక్సర్ షాట్లో ఉన్న బాబుని పై నుంచి కిందకు చూస్తూ నువ్వేంటలా ఉన్నావు, నా ఒంటి మీద డ్రెస్ ఏది అని కోపంతో విరుచుకు పడుతున్న చైత్ర కళ్ళ నిండా కన్నీళ్లు భయంతో. సైకో స్మైల్తో కళ్ళు గుండ్రంగా తిప్పుతూ డోంట్ నో బేబీ, నువ్వు రిమూవ్ చేశాక అది నాకు కనిపించలేదు అని రెక్లెస్గా చెప్పి ఎక్కడో ఉండాలే అంటూ చైత్ర ఒంటి మీద బ్లాంకెట్ కింద వెతకడానికి దాన్ని ముట్టుకున్నాడో లేదో చంపేస్తా నా దగ్గరకు వచ్చావంటే దూరంగా ఉండు అని అరుస్తూ బ్లాంకెట్ని టైట్గా బాడీకి ర్యాప్ చేసుకుంటూ డోంట్ ప్లే విత్ మీ, ఏం చేసావు నైట్ నిన్న అని నిలదీస్తూ ఉంటే నవ్వుతూ చైత్ర ముందు నీల్ డౌన్ అయ్యాడు రాణా. నీ బక్క బాడీకి తాగి పడిపోతేనే నేనేమైనా చేస్తానా? 1 హ్యాండ్ చాలు నిన్ను రేప్ చేయడానికి, 1 అవర్ చాలు నేను చంపేయడానికి. పిచ్చి ముదిరి తిక్కగా ఆలోచించకుండా కొంచెం సెన్స్తో థింక్ చేయి అని అనగానే అరవడం ఆపి ఆలోచనలో పడింది చైత్ర. ఒక బిడ్డకి తల్లివి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న దానివేగా, నేనేమైనా చేస్తే నీ బాడీలో చేంజెస్ తెలియవా అని స్మూత్ వాయిస్తోనే సీరియస్గా చెప్పి చైత్ర ఫోర్ హెడ్ మీద వేళ్లతో పొడిచి బయటకు వెళ్ళాడు రాణా. రాత్రి డ్రింక్ ఫినిష్ చేశాక అరుస్తున్న తనని డెవిల్ బాబు లాక్కుని వెళ్ళిన వరకే గుర్తుంది. ఆ తర్వాత అసలు ఏది ఎంతకి గుర్తుకు రాకపోతూ ఉంటే పిచ్చెక్కుతున్నట్టు అనిపించింది చైత్రకు. బాడీ మీద ఎటువంటి సైన్స్ పెయిన్స్ వైబ్స్ లేకపోవడంతో ఏమి చేయలేదని తెలుస్తూ ఉన్నా మరి డ్రెస్ ఏమైంది అంటూ తల పట్టుకున్న చైత్రను పిలుస్తూ లోపలికి వచ్చారు గ్రాండ్మా. కళ్ళ నిండా నీళ్లతో పిచ్చిదానిలో చూస్తున్న చైత్రకు వేసుకోమని డ్రెస్ ఇచ్చి యు ఆర్ సో లక్కీ ఫెలో, నీకు మంచి పార్ట్నర్ దొరికాడు అని అంటూ ఉంటే ఏం జరిగింది మా అని లో గొంతులో అడిగింది చైత్ర. నార్మల్గా డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళే 2 or 3 గ్లాసెస్ తీసుకునే కపుల్ 7 సెంటిమెంట్ డ్రింక్ మొత్తంగా 3 తాగేసిన చైత్రకు డ్రింకింగ్ హ్యాబిట్ అస్సలకే లేదు కదా. డోస్ హెవీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 3:30కి ఆ టైంలో నిద్దట్లోనే మొత్తం కక్కేసింది. అది చూసి భయపడుతున్న లక్కీని
పక్కనే ఉన్న టెంట్లోని కపుల్స్కి ఇచ్చి చూసుకోమని చెప్పి చైత్రను బయటకు తీసుకొచ్చిన రాణా తనని కేర్ చేశాడు. నైబర్స్ హెల్ప్తో టెంట్లో బెడ్స్ అన్నీ మార్చి చైత్రను లోపలికి తీసుకెళ్లి కక్కి ఖరాబు చేసుకున్న డ్రెస్ రిమూవ్ చేసి బ్లాంకెట్ చుడితే కడుపు మొత్తం ఖాళీ అయిపోయి నీరసం ఆవహించిన చైత్ర ఐ విల్ సీ యువర్ ఎండ్ అని పలవరిస్తూనే ఆ బ్లాంకెట్తోనే నిద్రలోకి జారిపోయింది. ఇక చైత్రను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లక్కిని తన గుండెల మీద వేసుకున్న పడుకున్న రాణా మాత్రం ఇక కళ్ళు మూసిందే లేదు. తనకి తెలిసింది చెప్పిన గ్రాని మార్నింగ్ డాక్టర్ కూడా చెక్ చేసి వెళ్ళారు. నీకు అలవాటు లేనప్పుడు అంతెందుకు తాగావు అని చిరు కోపంతో కసిరి డ్రెస్ వేసుకోమని ఇచ్చింది. ఓడినా గెలిచినా కోపం వచ్చినా సంతోషం వచ్చినా ప్రతిదానికి బెడ్ మీద ఆడపిల్లతో పార్టీ చేసుకున్న డెవిల్ బాబు తను నగ్నంగా చూసినా ఏమీ చేయలేదా అని ప్రశ్నించుకున్న చైత్ర భయంకరమైన షాక్లో నమ్మలేని ఆశ్చర్యంలో కూరుకుపోయింది. ప్రతాప్ వర్మతో మాట్లాడి బయటకు వచ్చిన ఉదయ్ని చొక్కా పట్టుకుని నిలదీసింది రుద్రాణి. నా కూతురి జీవితం నాశనం చేశావు అని నట్టింట్లో గోల పెడుతున్న రుద్రాణిని నోర్మొయ్ అని పెద్దగా అరవడంతో ఆగి అన్నను చూసింది. నువ్వు వెళ్ళుదయ్ అని అదే కోపంతో చెప్పిన ప్రతాప్ వర్మ గారిని చూస్తూ ఇద్దరికీ చేతులు జోడించి క్షమించండి అంటూ వెళ్ళిపోయాడు ఉదయ్. తను లోపలికి రమ్మని సీరియస్గా చెప్పిన అన్న మాటకి గదిలోకి వచ్చిన రుద్రాణిని ఇది ఇల్లు అనుకున్నావా, బందుల దొడ్డి అనుకున్నావా, నీ ఇష్టానికి గోల పెడుతున్నావు, 4 గోడల మధ్య జరిగింది నట్టింట్లో నువ్వు వరిచి గొడవ చేస్తే ఊరంతా తెలిసిపోతుంది, అప్పుడు నోటితో నవ్వరు అని తిట్టిపోస్తున్న తిట్లకు ఆవేశంతో ఆలోచన పోయింది. ఏం చేయమంటావన్నయ్య అంటూ తల కొట్టుకుంటూ కూలబడింది. ఇది ఆడపిల్ల జీవితం రుద్రాణి, అరచేతిలో పెట్టి దాచుకోవాలి. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో నేను చేస్తాను. ఇక దీని గురించి నీ నోట్లో నుంచి ఒక్క మాట వచ్చినా నేను గదిలో పెట్టి తాళం వేస్తాను అని వార్నింగ్ ఇచ్చిన అన్న కోపానికి తగ్గి ఒక అనామకుడికి నా కూతుర్నిచ్చి కట్టబెడతానంటావు, ఇక మిగిలింది అదేగా అని ముక్కు చేదుకుంటూ పోయింది రుద్రాణి. ఒక్క చుక్క నీళ్లు కూడా తాగని నేహను తిట్టి ఒక గ్లాసుడు పాలు తాగించింది. నీ జీవితం నాశనం అయిపోయింది, నేను కన్న కలలన్నీ కుప్పగూలిపోయాయి అని గుండెలు బాదుకుంటూ ఉంటే కోట్లు దొబ్బేసి కనపడకుండా పోయిన కొడుకుకి ఫోన్ చేయాలి అనుకుంటూ తన రూమ్కి వెళ్ళింది. మేనమామిచ్చిన ధైర్యంతో కాస్త స్థిమితంగా ఉన్న నేహ ఇప్పుడు తల్లి మాటలకి తిట్లకి పూర్తిగా జీవితం మీద విరక్తి పుడుతూ ఉంటే ఇక భరించలేక 2 స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకుంది. తల్లి నుంచి వస్తున్న ఫోన్ కట్ చేసిన వివేక్ ఫోన్ విసిరి కొట్టి చిరాగ్గా నిశాంత్ వైపు చూశాడు. ఏమైంది వివేక్, ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు అని తనని కూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు నిశాంత్. డోంట్ యు నో వై అని నిశాంత్ని తోసి పడేసి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ బాటిల్ తీసుకుంటూనే వాడు అడిగినప్పుడల్లా కోట్లు ట్రాన్స్ఫర్ చేశాను, బట్ ఒక్క పని కూడా కరెక్ట్గా చేయలేదు. ఆ చైత్ర చావలేదు, ఈ అమృత ఇండియా దాటలేదు, ప్రాబ్లమ్స్ అన్నీ నా చుట్టూతానే ఉన్నాయి అనిపిస్తోంది అంటూ ఆవేశంగా పైకెత్తిన బీర్ బాటిల్ గ్యాప్ లేకుండా ఖాళీ చేసి దానిని కూడా విసిరికొట్టి, లేదు ప్రాబ్లమ్స్ అన్నీ వాడు క్రియేట్ చేశాడు, వాటిలో నేను చిక్కుకుపోయాను, నీ వల్ల ఇదంతా జరిగింది అంటూ ఉంటే కళ్ళు మూసి కిటికీలు బిగించిన నిశాంత్ ఆపోజిట్ సైడ్కి టర్న్ అయ్యాడు. నీ హెల్ప్ తీసుకున్నందుకు కంప్లీట్గా ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్లో స్టక్ అయ్యాను, ఇంటికి వెళ్ళలేను, చేతిలో డబ్బులు లేవు, ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్స్ లేవు, పార్టీలు లేవు, ఎంజాయ్మెంట్ లేవు, కంప్లీట్గా జీరో ఇప్పుడు నా లైఫ్, ఐఎమ్ ఏ బిగ్ జీరో అని ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతున్న వివేక్ ఐ వాంట్ టు కిల్ దట్ బాస్టర్డ్ అని పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ ఉంటే చాలా కష్టమైంది నిశాంత్కి వాడిని కన్విన్స్ చేయడం. సార్తో నేను మాట్లాడతాను అని చాలాసేపు వివేక్ని కన్విన్స్ చేసి వాడు సెట్ అయ్యాక బయటకు వచ్చిన నిశాంత్ వికాస్కి కాల్ చేశాడు. నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా అని ఫోన్ లిఫ్ట్ చేయడమే సీరియస్ అయ్యాడు వికాస్. అంత టెన్షన్లో ఉన్నవెందుకు, ఏదైనా ప్రాబ్లమా అని బాల్కనీ డోర్ దగ్గరికి లాగి నెమ్మదిగా అడుగుతున్న నిశాంత్ మీద దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఎందుకు ఫోన్ చేశావో అది చెప్పు అని అనడంతో నీ టెన్షన్ మొత్తం చైత్ర గురించే కదా, ఇంకా ఎంతకాలం తన వెంటే పడతావు, నీకు తన మీద ఉన్న ఫీలింగ్స్ వేరు, మీ ఇద్దరికి సెట్ అవ్వదు అని నిశాంత్ చెప్తూనే ఉన్నాడు. షట్ అప్, అది నా సొంత విషయం, నేను చూసుకుంటాను, నీకేం కావాలో అది అడుగు
అన్నాడు చాలా కోపంగా. ఓకే, సీరియస్ అవ్వకు. ప్రెజెంట్ అయితే నాకు కొంత మనీ కావాలి. ఇప్పుడు నేనేమి మాట్లాడలేను, తర్వాత చెప్తాను అని అనడంతో తన ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ, ఇక్కడ వీళ్ళకి మనీ కావాలి, నీకు మనీ కావాలి అని ఇరిటేట్ అవుతున్న వికాస్, ఛ, ఉన్న కొద్దీ మనీకి వాల్యూ లేకుండా పోతుంది అని విసుక్కుంటూ పంపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ లోపలికి వచ్చిన నిశాంత్ని, మీ వాళ్ళని డబ్బులు అడిగావా నా కోసం అని ప్రశ్నించాడు వివేక్. ప్రస్తుతానికి మనీ లేదని ఫీల్ అవుతున్నావు కదా, అందుకే అడిగాను. వేస్తారులే, టెన్షన్ పడకు, సాయంత్రం పబ్కి వెళ్దాం. నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే నాకు గిల్టీగా ఉంది అనేసి వడివడిగా డోర్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయాడు నిశాంత్. యు ఆర్ మై రియల్ ఫ్రెండ్, అనవసరంగా నిన్నన్నాను అని చాలా ఫీల్ అవుతున్నాను అని అనుకుంటూ బెడ్ మీద పడిపోయాడు వివేక్. ఎదురుగా ఉన్న ఇద్దరిని సీరియస్గా చూస్తూ ఉన్నాడు వికాస్. సారీ బాస్, సింగిల్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాం, బట్ ఆ ఓల్డ్ మ్యాన్ లాస్ట్ మినిట్లో స్టార్ట్ అవుతాడని గెస్ చేయలేకపోయాం అని తమ మిస్టేక్కి రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళని జస్ట్ స్టాప్ ఇట్ అని అరవడంతో ఆగిపోయారు వాళ్ళు. క్లియర్గా చెక్ చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయమని చెప్పాను, బట్ వాట్ డిడ్ యూ డన్? ఐ జస్ట్ వాంట్ రాణా రణధీర్ వర్మ. ఆ విష్ణువర్ధన్కి ఏమైనా అయితే మనం ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళం. మిమ్మల్ని ట్రస్ట్ చేసి మళ్ళీ ఇన్వాల్వ్ చేయలేను. దిస్ ఈజ్ ద లాస్ట్ డే అండ్ లాస్ట్ ఛాన్స్ ఫర్ మీ. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. 1 అవర్లో మీకు అమౌంట్ వస్తుంది, వెళ్ళండి అనేసరికి థ్యాంక్ యూ చెప్పి స్మైల్ ఫేస్తో వెళ్ళిపోయారు. రాణా చైత్రల వెనక ఫాలోవర్స్గా వర్క్ చేస్తూ వికాస్ చెప్పిందల్లా చేస్తున్న వాళ్ళిద్దరూ పాకెట్లో ఉన్న తల్లి ఇచ్చిన బ్యాంగిల్స్ బయటకు తీసి చూస్తూ, నేను ఏం చేస్తున్నానో నీకు తెలియదు కదా అమ్మా, తెలిస్తే నువ్వు ఖచ్చితంగా వీటిని నాకు ఇచ్చేదానివి కాదు, బట్ నీకు చెప్పే అంత టైం లేదు, అయినా చెప్పేది కూడా కాదులే, వీటి అవసరం నాకు లేదు అని నవ్వుకుంటూ ఆ బ్యాంగిల్స్ మళ్ళీ పాకెట్లో పెట్టుకుని లోపలికి వచ్చిన వికాస్ ప్రొఫెసర్ ఆండ్రియన్తో కాసేపు మాట్లాడి కార్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చిన చైత్రను చూడడంతోనే అప్పటి వరకు రాణాతో ఉన్న లక్కీ పరుగున వచ్చి కాళ్ళు చుట్టేశాడు. ఆమ్ తిన్నావా అని అడుగుతూ వాడిని పైకెత్తుకుంది. నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటూ చైత్ర ఫేస్ హోల్డ్ చేసి, నువ్విప్పుడు ఓకేనా, వామిటింగ్స్ తగ్గాయా? నిద్రలో వాంతులు చేసుకున్న అమ్మకు ఏదో అయిపోయిందన్న భయంతో భయపడుతూ అడుగుతున్నాడు వాడు. మరిప్పుడు వికాస్ ఏం చేయబోతున్నాడు? రాణా తనని ప్యూర్గా లవ్ చేస్తున్నాడని చైత్ర అర్థం చేసుకుంటుందా, లేక చేసుకునే అంతలో సిచ్యువేషన్ చేజారిపోతుందా? అసలు నిశాంత్, వివేక్, వికాస్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు రాణా లైఫ్లోని క్వశ్చన్స్కి సమాధానం దొరకనుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.